మ్యాచ్లు మీ మొబైల్లోనే హెచ్డీ నాణ్యతతో వీక్షించండి. ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాల కోసం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంటూ లింకులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇలా వచ్చే లింకును పొరపాటున క్లిక్ చేస్తే చాలు ఫోన్లోకి వైరస్ ప్రవేశిస్తుంది. వెంటనే ఫోన్ సైబర్ నేరస్తుల స్వాధీనంలోకి వెళ్లిపోతుంది అంటున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అన్నారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పారామిలిటరీలో పనిచేసే ఓ కానిస్టేబుల్ సైబర్ నేరస్తుల మాయలో పడి సుమారు 90,000 రూపాయలను కోల్పోయాడని అన్నారు. కొన్ని యాప్ సంస్థల పేర్లను వినియోగించుకొని లింకుల్ని పంపిస్తున్నారని, పొరపాటున దానిని క్లిక్ చేస్తే స్పామ్ రూపంలో వైరస్లు ఫోన్లోకి చిరబడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. డేటా చోరీ చేసి ఫోన్ రహస్య సమాచారం సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. డబ్బులను డిమాండ్ చేస్తున్నారని, లింకుల్ని తెరవగానే ఆన్లైన్ స్ట్రీమ్కు అనుమతి ఇవ్వాలని నేరగాళ్లు అడుగుతున్నారన్నారు. అనుమతిస్తే దాని ఆధారంగా నేరస్తులు బల్క్గా లింకుల్ని మనకు ప్రమేయం లేకుండానే మన ఫోన్లోని కాంటాక్టులకు పంపిస్తారని చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో కొద్ది రోజులుగా పింక్, వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి లింకులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అటువంటి వాటిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని అంటున్నారు పోలీసులు. తెలియని, అవగాహన లేని లింకులను తెరిస్తే ఫోన్లోని కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. వీటిపై ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదని, కానీ ఇటువంటి లింకుల పట్ల సోషల్ మీడియా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ అఖిల్ మహాజన్ ప్రజలను కోరారు. మన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సైబర్ క్రైమ్స్, మోసం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు 21st సెంచరీలో మనకి ఇంకా క్రైమ్స్, సైబర్ మోసమ్స్ ఇంకా జరగవచ్చు. సో మనకి సైబర్ క్రైమ్స్ దానికి మెయిన్ కారణం ఏంటి? ఒకటి గ్రీడ్, ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేకపోవడం. సో మనకి ఈరోజు జన్నారంలో ఒక కేసు వచ్చింది. ఒక పారామిలిటరీలో పనిచేసిన కానిస్టేబుల్కి సమ్ 92,000 రూపీస్ ఇది సైబర్ ఫ్రాడ్లో పోయింది. అతనికి ఒక కాల్ వచ్చింది. దానిలో నేను ఇది ఐఆర్సిటీసీలో టికెట్ బుక్ చేశాను, అది డబ్బులు బ్యాక్ రావాలి. సో అది ఎవరైనా చీటర్ ఉన్నారు, అతనికి ఒక యాప్, ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్పారు. ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత మొత్తం మీ ఫోన్ డివైస్ ఎవరైనా చీటర్ ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో పోతుంది. అప్పుడు అతను ఏమైనా చేయొచ్చు మీ ఫోన్తో. మీ గ్యాలరీ ఓపెన్ చేయొచ్చు, మీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, గూగుల్ యాప్ ఓపెన్ చేయొచ్చు. సో దాంతో అతను గూగుల్ పే కోడ్ చూశారు. దాంతో అతను తన అకౌంట్లో చీటర్ ట్రాన్స్ఫర్ చేశారు 90,000. సో మనవి ఏంటి? ప్లీజ్ మీరు ఎవరైనా మీకు కాల్ చేస్తే మీకు డబ్బులు వస్తుంది, మీకు లాటరీ వస్తుంది, మీకు ఇది నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను, మీరు మనకి మీ అకౌంట్ నెంబర్ చెప్పు, మీ పిన్ నెంబర్ చెప్పు, అది మొత్తం మోసం. దయచేసి ఎవరికి ఎట్లా చెప్పకండి. మీ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకండి. ఇంకా OLX నుండి కూడా ఫ్రాడ్స్ వస్తుంది. ఇప్పుడు మీ ఒక మంచి బైక్ పెడతారు, ఆర్మీ యూనిఫామ్ పెట్టి ఒక బైక్ పెడతారు. మీరు బైక్ చూసుకున్నారు, సెలెక్ట్ చేస్తారు, అతనికి కాల్ చేస్తారు. అది చాలా చీప్ రేట్లు మీకు ఇవ్వడానికి అతను రెడీ ఉన్నారు. 1 lakh బైక్ 20,000లో ఇస్తారు. మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్, తొందరగా అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అతను అక్కడ నుండి పారిపోతారు. సో అది వేరే ప్రకారంగా మనకి ఫ్రాడ్స్ నడుస్తుంది ఇది సైబర్లో. బట్ కొంతమంది మన దగ్గర వస్తున్నారు, కొంతమంది ఇట్లా అది ఏం చేయాలి, వాళ్ళ అది షేమ్తో ఏమైనా అట్లా బయట వాళ్ళు మనకి ఇట్లా షేమ్ చేస్తారు, వాళ్ళు రాదు మన దగ్గర. సో ఎవరితో ఇట్లా ఫ్రాడ్ జరిగితే మన దగ్గర దయచేసి రండి. సో ఇంకా బ్యాంక్ ఫ్రాడ్స్ కూడా నడుస్తుంది. ఇంకా ఇది మీరు మీకు కాల్ చేస్తారు, మీకు బ్యాంక్ని మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000కి మీరు ఆన్లైన్ ఒక నంబర్ సెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మై ట్రిప్, ఓలా, OLX, డీమార్ట్, వీమార్ట్, అట్లా మీరు ఆన్లైన్ కస్టమర్ సెట్ చేస్తారు. ఇప్పుడు దొంగలు ఏం చేస్తారు, వాళ్ళ తానా నంబర్ అది కస్టమర్ కేర్ లాగా